నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కుల్ని కేంద్రం కాలరాస్తోంది। కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చీరాల ప్రాంతంలో కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన, కార్మిక సంఘాల నేతలు పట్టణంలో భారీ ర్యాలీ। మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి। వేటపాలెం ప్రధాన కూడలిలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన వేటపాలెం పోలీసులు। చీరాల మండలం కొత్తపాలెం గ్రామంలో వైసీపీ నేతపై ఇరువురు విచక్షణారహితంగా దాడి, బాధిత వైసీపీ నేతకు చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స। స్థానిక తెదేపా నేతలు తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపిస్తున్న బాధితులు। కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు, ఏఐటియుసి తదితర సంఘాల ఆధ్వర్యంలో చీరాల ప్రాంతంలో కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు। పలు కార్మిక సంఘాల నేతలు పట్టణంలో ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు। ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కుల్ని కాలరాసి యాజమాన్లకు, కార్మికులకు కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలని పలువురు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు। కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు, ఏఐటియుసి తదితర సంఘాల ఆధ్వర్యంలో చీరాల ప్రాంతంలో కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు। పలు కార్మిక సంఘాల నేతలు పట్టణంలో ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు। కేంద్రంలోని ప్రధాని మోదీ తెచ్చిన లేబర్ కోడ్స్ అమల్లోకి రావడం వల్ల కార్మికుల హక్కులు హరించడమైనన్నారు। కార్మికులు అనేక సంవత్సరాలుగా కనీస వేతనాల కోసం, పరిశ్రమల్లో వేతనాల సవరణ కోసం, ఇతర చట్టబద్ధ సౌకర్యాల కోసం పోరాడుతుంటే ఆయా సమస్యలు పట్టించుకోకుండా జూలై నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో లేబర్ కోడ్స్ అమల్లో భాగంగా 10 గంటల పని దినాన్ని ఆమోదించడం, రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలచే పని చేయించుకున్న విధంగా తీర్మానించడం సిగ్గుచేటన్నారు। ఇప్పటికే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు నిర్దిష్ట పని గంటలు, కనీస వేతనాలు అమలు కాక కార్మికులపై వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ నిర్ణయాలు కార్మికులకు మరింత నష్టమన్నారు। కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపాలిటీలో ఇచ్చిన విధంగా జీతాలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, పెన్షన్ ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు। అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాయడం దుర్మార్గమైన చర్య అన్నారు। లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అప్పజెప్పేటువంటి విధానాన్ని ఆపాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, ప్రజల ఆస్తులని కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజాధనం ఏదైతే ఉందో దాన్ని కార్పొరేటర్లకి అప్పనంగా కట్టబెట్టేటటువంటిది ఆపాలని, విశాఖ ఉక్కుని కాపాడాలని తదితర డిమాండ్ల సాధనకై ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సమ్మె జరుగుతా ఉంది। సమ్మె జయప్రదంగా జరుగుతా ఉంది। ఇది మోడీ గవర్నమెంట్ కి ఈ సమ్మె ఒక సవాల్ కాబోతా ఉంది। 2020లో పార్లమెంట్ లో బిల్లు పెట్టి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులని పెట్టుబడిదారులకి కట్టు బానిసలుగా మార్చేటటువంటి ఈ లేబర్ కోడ్లు అమలు జరగకుండా 4 సంవత్సరాల పాటు కార్మిక వర్గం సమరశీలంగా ఐక్యంగా పోరాడి నిలువరించింది। కానీ 2025లో ఈ లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే దాంతో మోడీ కంకణం కట్టుకున్నాడు। అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు, సమ్మె చేస్తా ఉన్నారు। ఎల్ఐసీలు, బ్యాంకులు, పోస్టులు, ఆఖరికి సంఘటిత రంగం, అసంఘటిత రంగం తేడా లేకుండా దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు। మోడీ ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేసేటటువంటి పని చేయమని మోడీ అడుగుతా ఉన్నాం। డ్రగ్ అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో మంగళవారం వేటపాలెంలోని ప్రధాన కూడలి ప్రాంతంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ కు సంబంధించిన పోస్టర్స్ తో అవగాహన కల్పించడంతో పాటుగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనార్థాలని వాహన చోదకులకు, పాదచారులకు పోలీసులు క్షుణ్ణంగా వివరించారు। మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు అన్నారు। డ్రగ్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో మంగళవారం వేటపాలెంలో ప్రధాన కూడలి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ కు సంబంధించిన పోస్టర్స్ తో అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను క్షుణ్ణంగా వివరించారు। ఈ సందర్భంగా చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు, వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు। ప్రతి ఒక్కరికి చదువుతో పాటు భద్రత చాలా అవసరమని, చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించాలన్నారు।
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విలువలతో కూడిన తరం రూపొందాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నతాశయాలతో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల జోలికి పోకుండా ప్రతి ఒక్కరూ నిగ్రహంగా ఉండాలని, వ్యక్తిగత విలువలు పాటించాలన్నారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఆదర్శనీయంగా ఎదగాలని కోరారు. ఎక్కడైనా ఎవరైనా విద్యార్థులు, చిన్నారులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తమ పిల్లలు కాదుగా తమకెందుకులే అనుకునే భావనతో ప్రజలు ఉండకూడదన్నారు. చీరాల మండలం కొత్తపాలెం గ్రామ పంచాయతీలో వైసీపీ నేత కావూరి బాలకోటిరెడ్డిపై 2 వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. కాగా 2 వ్యక్తుల దాడిలో బాధిత వైసీపీ నేతకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల మండలం కొత్తపాలెం గ్రామ పంచాయతీలో వైసీపీ నేత కావూరి బాలకోటిరెడ్డిపై 2 వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. కాగా 2 వ్యక్తుల దాడిలో బాధిత వైసీపీ నేత బాలకోటిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే తనపై స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతోనే అదే పార్టీకి చెందిన రాజు సుబ్బారెడ్డి, బక్క పరశురాం రెడ్డి అనే ఇద్దరు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని బాధిత వైసీపీ నేత కోటిరెడ్డి ఆరోపిస్తున్నాడు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి స్థానికంగా ఉన్న గుడి వద్ద కూర్చున్న తనపై కావాలనే దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి చేతుల మీదుగా సంబంధిత పోలీసు అధికారులకు అందించారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణలో డ్రోన్ల ద్వారా నిఘా కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు నేడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత పోలీసు అధికారులకు అందించారు. సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచనతో ప్రేరణ పొందిన దాతలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతతో డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు బహుకరించారు. పోలీస్ శాఖ తరపున దాతలను జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. ఆయా డ్రోన్స్ ను జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని స్మార్ట్ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న జిల్లా పోలీస్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ఈ డ్రోన్లు మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ట్రాఫిక్ సమస్య నియంత్రణకు డ్రోన్లు ఎంతగానో ఉపయుక్తమవుతున్నాయన్నారు. వీవీఐపీ బందోబస్తు, బహిరంగ సభలు, తిరునాళ్లు, ఊరేగింపుల వంటి కార్యక్రమాల్లో జన సమూహాన్ని పర్యవేక్షించేందుకు అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా డ్రోన్ల వినియోగించడం జరుగుతుందన్నారు. డ్రోన్లను సమర్థవంతంగా వినియోగించుకుని నేర నియంత్రణలో పటిష్టంగా వ్యవహరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పేపర్ కోసమే కాపలా కాసిన రోజులు గుర్తున్నాయా? నాడు బస్సు కానీ రైళ్లు కానీ ఎక్కితే ఖచ్చితంగా పేపర్ చేతిలో ఉండాల్సిందే కదా. మరి ఆ రోజుల నుండి నేడు బస్టాండ్లోని షాపులకు తోరణంలా వేలాడుతున్న పేపర్ల వరకు అన్ని మారాయి. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. అదేంటో తెలుసా? బాయ్ పేపర్ బాయ్. గుర్తింపు లేని కానరాని పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతాడు. ఎందుకంటే అతని కంటే ముందే తన జాబ్ రోల్ కి వచ్చేస్తాడు. సూర్యుడు ఉదయించే సమయానికి తన జాబ్ రోల్ పూర్తి చేసి ఇంటికి చేరిపోతాడు కూడా. పేపర్ బాయ్ ఈ పేరు అందరికీ తెలిసిందే, మరెందరికో సుపరిచితమైన పదం కూడా. మరి ముఖ్యంగా పేపర్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా నానుడి పదం. 90వ దశకంలో అయితే న్యూస్ పేపర్ తెలియని వారుండరు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్స్ అందరినీ అన్నింటినీ శాసించేశాయి అంటే అతిశయోక్తి కాదేమో. మరి నాడు పేపర్ బాయ్ ఎక్కడ కనిపిస్తాడా అని వెతికే రోజుల నుంచి మరి ఇప్పుడు కనిపించినా ఏం కొంటాంలే అనిపిస్తున్న రోజుల వరకు అన్ని మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ డిజిటల్ యుగంలో కూడా ఏ మాత్రం తన ప్రాధాన్యత కోల్పోలేదు అంటే అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ న్యూస్ పేపర్ మనుగడను నిలబెట్టుకునే క్రమంలో సుకేత్ర స్థాయిలో న్యూస్ సేకరించే జర్నలిస్టు పంపించే వార్తా కథనాలను మానిటరింగ్ చేసి డిస్క్, ఆ తర్వాత ప్రచురణ ఇవ్వని ఓ భాగమైతే అంతకంటే ముఖ్యమైన ఘట్టం అలా ప్రింట్ అయిన పేపర్ ను సకాలంలో వానైనా, వరదైనా, తుఫాన్ వచ్చినా, సునామైనా పేపర్ ను పాఠకులకు చెంతకు చేర్చే పేపర్ బాయ్దే అత్యంత కీలకమైన రోల్.
చీరాల. నా పేరు శ్రీమన్నారాయణమూర్తి. నేను పేపర్ ఏజెన్సీ తీసుకొని 18 సంవత్సరాలు అయింది. 3 లేచి వస్తాము. మాకు బళ్ళు కూడా 3-3:30 కల్లా వస్తాయి. ఆ అలవాటు ప్రకారం తెల్లవారుజామున 3:30 లేవటం అలవాటు అయిపోయింది. ఇక్కడ పిల్లలు తెల్లవారుజామున వచ్చి ఈ పేపర్స్ అన్ని సర్దుకొని రూట్కి బయలుదేరుతారు. 6 ముగిస్తారు. చదువుకునే పిల్లలకి చాలా ఉపాధిగా కలిగిస్తూ చేసుకునే వాళ్ళకి ఉపాధిగా చేస్తున్నాము. దీనివలన వర్షం వచ్చినా వంగి వచ్చినా ఏదొచ్చినా కానీ మాకు తప్పదు. పిల్లలు కూడా అట్లాగే రిస్క్ తీసుకొని చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు కానీ తలుపులు లేరు, తీగిపోయిన వర్షంలో పడేసేది అది వాళ్ళు ఆలోచించుకోరు. కానీ పిల్లలు ఆ వర్షంలోనే తలుపు తీసుకొని రేపు తీసుకొని లోపల పెట్టాలి. అయినా కొన్నిటికి సిద్ధపడి కూడా ఈ ఫీల్డ్ 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇలా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి వాట్సాప్లు విపరీతంగా ఉండేదానికి పేపర్ బాగా తగ్గిపోయింది. అసలు ఈ పేపర్ బాయ్ లేకుంటే ఎంత ప్రాచుర్యం పొందిన పేపర్ ఏదైనా సరే పాఠకుల చెంతకు చేరదు అనేది వాస్తవం. ఒప్పుకోక తప్పదు కూడా. హోటల్లో సరదాగా టీ తాగుతున్నా, టిఫిన్ చేస్తున్నా, ఉద్యోగ సమాచారం కావాలన్నా, రాజకీయ విశేషాలు చూడాలన్నా, మనకి నచ్చిన హీరో విషయాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పేపర్ చూడాల్సిందే, చదవాల్సిందే. ఇంతటి డిజిటల్ యుగంలో కూడా ఇంకా పేపర్ తన మనుగడను ఇంకనూ కొనసాగిస్తుంది అంటే అందులో ఆయా పేపర్ల కష్టం ఎంత ఉందో అదే తరహా బాధ్యత ఈ పేపర్ బాయ్స్ తన భుజాల మీద వేసుకుని బాధ్యతగా సకాలంలో అందిస్తుంటున్నారు. కాబట్టే ఇంకా పేపర్లు మనుగడ సాగిస్తున్నాయి. చాలని జీతాలు, ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, పేపర్ రావడం, ఆయా పేపర్లను సర్దుకోవటం, ఆ పేపర్ను పాఠకులకు చేర్చడం, ఇదంతా గడియారంలో ముళ్ళు మాదిరిగా తెల్లారేసరికి పూర్తి చేసేసి ఎవరికీ కానరాని, గుర్తింపు రాని కర్తవ్యాన్ని పూర్తి చేసేస్తారు ఈ పేపర్ బాయ్స్. గడిచిన 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా సరే వీళ్లకు ప్రత్యేకంగా డిమాండ్ ఏమీ లేవు. డీసెంట్ గా పనిచేయడం తప్ప మనం గుర్తించినా గుర్తించకపోయినా సరే పేపర్ బాయ్స్ కదా, అంతే. అందరూ కలిపి మొత్తం కలిపి దాదాపు ఇప్పటి వరకు దాదాపు టౌన్ మొత్తం కలిపి 8,000 పేపర్ల దాకా చేస్తారు. గతంలో కూడా ఇంచుమించు ఉండేవి. ఇట్లాగే ఇంచుమించు అంటే మనకి జాండ్రపేట ఇటు ఈపురపాలెం దాకా మొత్తం 10,000 పేపర్లు ఉంటాయి. ఇటు అటు కలుపుకుంటే 10,000 పేపర్స్ వస్తాయి. వర్గం అంటే చీరాల వరకు వచ్చేసి జ్యోతి పేపర్ కానీ, ఈనాడు కానీ అన్ని పేపర్లు 10,000 అండి. ఏమన్నా కానీ అన్ని జాండ్రపేట టు మనకి ఈపురపాలెం వరకు ఏమైనా 10,000 పేపర్ల వరకు అంత ఉండదు. మొత్తం ఓన్లీ మన టౌన్ వరకు 10,000. కాబట్టి మనకు తెలియదు నియోజకవర్గం ఎన్ని ఉంటాయో మనకి ఐడియా లేనప్పుడు మనం చెప్పండి. అదన్నా వచ్చినా రాకపోయినా అంటే ఇక మాకు తప్పదు. పిల్లలకి ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అంటే వస్తుంటాయి. వాళ్ళని కూడా మనం ఇది చేసుకోవాలి కదా. వాళ్ళని బట్టి కూడా మనం నడవాలి. వాళ్ళు ఉంటేనే ఈరోజు ఈ ఫీల్డ్ చేయగలుగుతున్నాం. లేదంటే అసలుకి ఈ ఫీల్డ్ కొన్నాళ్ళకి ఉంటుందో కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనేది అంతా ర్యాంకుల కోసం చూసుకుంటున్నారు. వాళ్ళు ఏ పిల్లలు ఇంతకుముందు హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ పిల్లలు కూడా ఎవరు రావట్లేదు. ఈరోజు ఎవరినైనా సరే బతుకులాడుకొని పిల్లలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మేము వస్తామని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో సాగర ఖర్చులకు వచ్చాయని అనుకునేవాళ్ళు. ఈరోజు ఏంటంటే బయట పనులకు అలవాటు పడిపోయి ఈ పనులకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కానీ మేము పిల్లల్ని పెట్టుకుని అట్ట కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే అది. ఇంకా ముందు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అది తెలియదు.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కుల్ని కేంద్రం కాలు రాస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చీరాల ప్రాంతంలో కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన, కార్మిక సంఘాల నేతలు పట్టణంలో భారీ ర్యాలీ. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి. వేటపాలెం ప్రధాన కూడల్లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన వేటపాలెం పోలీసు. చీరాల మండలం కొత్తపాలెం గ్రామంలో వైసీపీ నేతపై ఇరువురు విచక్షణారహితంగా దాడి, బాధిత వైసీపీ నేతకు చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స. స్థానిక తెదేపా నేతలు తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపిస్తున్న బాధితులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.